నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. ఏది కూడా ఉన్నట్టుండి ఊడిపడదనే మాట మనం తరచూ వింటూ ఉంటాం. మన ఆరోగ్యం విషయంలోనూ అంతే. ప్రమాదకర క్యాన్సర్లైనా, ప్రాణాంతక గుండెపోటు అయినా అవి రావడానికి చాలా కాలం నుంచే మన శరీరంలో వాటి తాలూకు సంకేతాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. వాటిని సకాలంలో పసిగట్టి తగిన జాగ్రత్తలు తీసుకోగలిగితే చాలు మన ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకోవచ్చు. మన శరీరంలో అనారోగ్యాన్ని పట్టి చెప్పే ముందస్తు సంకేతాల గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. ఛాతీలో ఏ కాస్త నొప్పిగా అనిపించినా, పొట్టలో నొప్పితో కూడిన బాధ మొదలైనా వెంటనే హాస్పిటల్కు పరుగులు తీస్తాం. పరీక్షలన్నీ చేయించుకుంటాం. సమస్య ఏమీ లేదని డాక్టర్ చెప్పాక కానీ కుదుటపడం. ఆరోగ్యం విషయంలో ఈ మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిందే. కానీ కొద్దిగా తినగానే కడుపు నిండిపోతున్నా, క్రమంగా బరువు తగ్గిపోతున్నా, తరచూ తలనొప్పిగా ఉంటున్నా పెద్దగా పట్టించుకోం, నిర్లక్ష్యం చూపిస్తూ ఉంటాం. నిజానికి ఇలాంటి చిన్న చిన్న విషయాల వెనకే పెద్ద పెద్ద ప్రమాదకర ఆరోగ్య విపత్తులు పొంచి ఉంటాయని చెబుతారు డాక్టర్లు. మనలోని అనారోగ్యాన్ని పట్టించే ముందస్తు సంకేతాల గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. బరువు అనే మాట వినపడగానే మనలో చాలా మందికి మనసంతా భారంగా అనిపిస్తుంది. అధిక బరువును, స్థూలకాయాన్ని ఎలా వదిలించుకోవాలా అన్న చింత అనుక్షణం మనసును తినేస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఓ పక్క డైటింగ్లు, మరో పక్క ఎక్సర్సైజులు గట్రా చేస్తూ వీలు చిక్కినప్పుడల్లా ఒబెసిటీ క్లినిక్లకు వెళ్తూ ఎలాగైనా బరువును తగ్గించుకోవడానికి అనేక రకాలుగా ఆపసోపాలు పడతాం. అలాంటిది ఏ ప్రయత్నమూ చేయకుండానే క్రమంగా బరువు తగ్గిపోతుంటే రోజురోజుకి స్లిమ్గా, సన్నగా, నాజుగ్గా మారిపోతుంటే ఎవరికైనా సరే మనసు ఆనందంతో ఉరకలేస్తుంది. ఏం తిన్నా, ఎలా తిన్నా ఇక బరువు పెరిగే సమస్య లేదులే అన్న దిలాస పెరుగుతుంది. నిజానికి ఇలా క్రమక్రమంగా బరువు తగ్గిపోతూ బక్క చిక్కిపోవడం అనేది మన శరీరంలో తలెత్తిన అనారోగ్యాన్ని మనకు ముందుగా తెలియజేసే ఒక హెచ్చరిక అని మీకు తెలుసా? అది థైరాయిడ్ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, లేక కాలేయంలో ఏదైనా సమస్య ఉండొచ్చు, శరీరానికి పోషకాలను శోషించుకునే శక్తి కొరవడడం వల్ల కావచ్చు, చివరికి కొన్నిసార్లు క్యాన్సర్ కూడా కావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో క్రమంగా బరువు తగ్గిపోయే అవకాశం ఉంటుందని చెబుతున్నారు డాక్టర్లు. ఏ అనారోగ్యానికైనా కొన్ని సంకేతాలు మన శరీరం తెలియజేస్తూ ఉంటుంది. ఇవి ఒక్కొక్కప్పుడు చాలా ఇన్సీరియస్గా, అంటే చాలా నెమ్మదిగా, తెలిసి తెలియనట్టుగా ఉంటాయి. ఈ లక్షణాల్లో ముఖ్యమైనది బరువు. ఒకసారి ఈ బరువు తగ్గడం అనేది మన శరీరంలో ఉండే ఒక ప్రమాదకరమైన జబ్బుకు సంకేతం కావచ్చు. బరువు తగ్గడం తప్ప ఇంకే లక్షణం లేకుండా కొన్ని జబ్బులు మన శరీరంలో ఉండవచ్చు. మన దేశంలో ముఖ్యంగా ట్యూబర్క్లోసిస్, క్షయవ్యాధి అనేది చాలా సాధారణం. చాలామందిలో అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, అంటే మనము చెప్పలేని బరువు తగ్గుతూ ఉంటుంది. దీనికి లోపల ఏదో శరీరంలో ఏదో భాగంలో టీవీ ఉండవచ్చు, అంటే క్షయం ఉండవచ్చు. కొంతమంది దీంతో పాటు లో జ్వరం, చాలా తక్కువ సాయంత్రం పూట జ్వరం రావటం, అదేవిధంగా ఆకలి తగ్గటం జరుగుతూ ఉంటుంది. అయితే బరువు తగ్గినప్పుడు మన దేశంలో ముఖ్యంగా ప్రధానంగా అనుమానించాల్సింది క్షయవ్యాధి. అదేవిధంగా బరువు తగ్గినప్పుడు ఇంకొక ముఖ్యమైన వ్యాధి థైరాయిడ్ ప్రాబ్లం. చాలామంది థైరాయిడ్ హార్మోన్ తక్కువగా ఉన్నప్పుడు దాన్ని హైపోథైరాయిడిజం అంటాము, కొంచెం బరువు పెరుగుతారు. కానీ బరువు తగ్గినప్పుడు మనం హైపర్ థైరాయిడిజం, అంటే థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉన్నట్లు అనుమానించాలి. ఈ థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉన్న జబ్బుని థైరోటాక్సికోసిస్ లేదా గ్రేవ్స్ డిసీజ్ అంటుంటాం. ఇది ఉన్నప్పుడు వ్యక్తికి వణుకుడు రావటం, చెమట ఎక్కువగా పట్టడం, అదే ఆకలి ఎక్కువగా కావటం, కొంతమందికి విరేచనలు కావడం జరుగుతూ ఉంటుంది. ఎంతో ఎక్కువ తింటుంటారు, బరువు పెరగరు, అదే గుండె దడ రావడం జరుగుతూ ఉంటుంది. వారు వేడిని భరించలేరు. ఇలా జబ్బులు ఉన్నప్పుడు మనం ఆ వ్యక్తి యొక్క మెడ మీద ఏమైనా థైరాయిడ్ గ్రాంథి ఉబ్బి ఉందా, గడ్డ ఉందా చూస్తూ ఉండాలి. వెంటనే థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలి. ఈ థైరోటాక్సికోసిస్కి మంచి మందులు ఉన్నాయి, పర్మనెంట్గా కూడా దీనికి ట్రీట్మెంట్ ఉంది. కాబట్టి ఏమాత్రం ఉపేక్షించకుండా బరువు తగ్గినప్పుడు
మనం థైరాయిడ్ పరీక్ష అంటే థైరాయిడ్ హార్మోన్ పరీక్ష చేయించుకోవాలి. అదేవిధంగా ఇవి కాకుండా బరువు తగ్గినప్పుడు ఇంకో ప్రధానమైన జబ్బు మన దేశంలో రోజు రోజుకి ఎక్కువ అవుతుంది, డయాబెటీస్. ప్రారంభ దశలో డయాబెటీస్కి లక్షణాలు ఏమి ఉండవు. చాలామందిలో మొట్టమొదటి లక్షణం బరువు తగ్గటం. మీకు అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ ఉంటే వెంటనే మీరు షుగర్ టెస్ట్ అంటే ఏమి తినకుండా ఫాస్టింగ్ బ్లడ్ షుగరు, తిన్న తర్వాత 2 గంటల తర్వాత పోస్ట్ బ్లడ్ షుగరు, అదేవిధంగా గ్లైకాసిడ్ హిమోగ్లోబిన్ దీన్నే HbA1c అంటాం, ఇవి చేయించుకుంటే ఆ జబ్బు ఉంది లేది నిర్ధారణ అవుతుంది. బరువు తగ్గినప్పుడు ఇంకో ముఖ్యమైన జబ్బును ఆలోచించాల్సింది అంతర్గతం క్యాన్సర్ ఏమైనా ఉందా అని. ఎన్నో క్యాన్సర్స్లో ముఖ్యంగా జీర్ణాశయం క్యాన్సర్ కావచ్చు, ఇతర క్యాన్సర్లలో బరువు తగ్గుతూ ఉంటుంది. బయటికి లక్షణాలు ఏమీ ఉండవు. బరువు తగ్గినప్పుడు మీకు థైరాయిడ్ నార్మల్గా ఉంది, షుగర్ నార్మల్గా ఉంది, అప్పుడు మీరు తప్పకుండా ఈ క్యాన్సర్ పరీక్ష చేయించుకోవాలి. కొన్నిసార్లు మన ప్రేవుల్లో సమస్యలు ఉంటాయి. మాల్ అబ్జార్ప్షన్ అంటే ఎంత తిన్నా వంట పట్టదు. ఈ మాల్ అబ్జార్ప్షన్ డిసీజ్ ఉన్నప్పుడు కూడా ఎంత తిన్నా సరే వ్యక్తి బరువు పెరగడు. అదేవిధంగా ఇందులోనే క్రాన్స్ డిసీజు అంటే చిన్న ప్రేవులు ఎక్కువగా ఇందులో ఇన్వాల్వ్ అవుతుంటాయి. అల్సరేటివ్ కోలైటిస్ ఈ జబ్బులో పెద్ద ప్రేవు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంటాయి. అంటే ఇందులో అల్సర్స్ ఉంటాయి, కొంతమంది లూజ్ మోషన్స్, ఆ మోషన్స్ రక్తం పట్టడం జీరు పట్టడం జరుగుతుంటుంది. ఇలా ఉన్నప్పుడు కూడా బరువు బాగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఇది కొంతమంది జీర్ణాశయ సమస్యలు ఉంటాయి, వారికి కూడా బరువు తగ్గుతూ ఉంటుంది. అదేవిధంగా లివర్ సమస్యలు, ముఖ్యంగా సిరోసిస్ ఆఫ్ లివర్ అంటే లివర్ బాగా దెబ్బతిన్నప్పుడు ఈ సిరోసిస్ అంటాం. ఈ సిరోసిస్ ఉన్నప్పుడు కూడా మన కాలేయంలో ప్రోటీన్స్ తయారు కావు, అప్పుడు కూడా వ్యక్తి యొక్క మజిల్స్ బాగా తగ్గిపోయి బరువు తగ్గే అవకాశం ఉంది. కొన్ని మానసిక సమస్యలు కూడా వ్యక్తులు బరువు తగ్గుతూ ఉంటారు. ముఖ్యంగా వృద్ధుల్లో డిప్రెషన్ వల్ల సరిగా భోంచేయరు. అలా భోంచేయకపోవడం వల్ల వారు క్రమక్రమంగా బరువు తగ్గుతూ ఉంటారు. పిల్లలు కూడా ఒక్కొక్కసారి మారాన్ చేసి కొన్ని సైకియాట్రిక్ సమస్యల్లో సరిగా ఆహారం తీసుకోరు, దానివల్ల కూడా బరువు తగ్గుతూ ఉంటారు. ఏ వ్యక్తికైనా కూడా బరువు తన ఎత్తుకు తగ్గట్టుగా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది. కాకపోతే మనకు తెలియకుండానే ఏ కారణం లేకుండా బరువు తగ్గుతూ ఉంటే అది ఒక రోగ లక్షణంగా సిమ్టమ్గా భావించి వెంటనే పరీక్ష చేయించుకోవాలి. ఎందుకంటే చాలా జబ్బులు కూడా ప్రారంభ దశ గుర్తుపడితేనే వాటి ట్రీట్మెంట్ బాగా ఉంటుంది. కాబట్టి ఈ బరువు తగ్గటాన్ని మీరు తేలిగ్గా తీసుకోకుండా పరీక్షలు చేయించుకొని ఏమైనా జబ్బు ఉందో నిర్ధారించుకొని వెంటనే దాన్ని పరిష్కరించుకోవాలి. ఎండవేడికి గురైనప్పుడు, చల్లగాలికి తిరిగినప్పుడు, తినే తిండి తాగే నీరు కలుషితమైనప్పుడు వైరస్లు బ్యాక్టీరియాల మూలంగా మనకు రకరకాల ఇన్ఫెక్షన్లు సోకుతుంటాయి. ఇలాంటప్పుడు జలుబు చేయడం, దగ్గు రావడం, విరేచనాలు పట్టుకోవడం, మూత్రం మంటగా రావడం వంటి అవస్థలు ఎదురవుతుంటాయి. ఇలాంటప్పుడు వ్యాధికారకాలతో మన శరీరం పోరాటం జరిపే క్రమంలో ఒళ్ళంతా వెచ్చబడుతుంటుంది. జ్వరం తీవ్రత కూడా పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఇలాంటి జ్వరం విషయంలో పెద్దగా కంగారు పడాల్సిన పనేమీ లేదు. కానీ 3 రోజులు దాటినా జ్వరం తగ్గనప్పుడు, టెంపరేచర్ 102 డిగ్రీలకు పైనే ఉంటున్నప్పుడు పరిస్థితిని సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి విడవని జ్వరం వెనుక సాధారణ ఆరోగ్య సమస్యలు మొదలుకొని ప్రాణాంతకమైన క్యాన్సర్ల ప్రమాదం కూడా ఉండొచ్చని చెబుతున్నారు డాక్టర్లు. కొంతమందికి తరచుగా జ్వరం వస్తూ ఉంటుంది. ఇలా తరచుగా జ్వరం వస్తుంటే ఆ జ్వరం ఎందుకు వస్తుంది అని క్షుణ్ణంగా మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే తరచుగా జ్వరం వస్తున్నప్పుడు అనేక కారణాలు ఉండొచ్చు. కొన్నిసార్లు సీరియస్ కారణం కావచ్చు. ఇన్ఫెక్షన్ మీకు గుండెలో ఉండొచ్చు, మెదడులో ఉండొచ్చు, టీబీ ఉండొచ్చు, HIV ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. తరచుగా జ్వరం వస్తుంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సరైన పద్ధతిలో ఒక ప్రణాళిక ప్రకారం మనం టెస్టులు చేయించాలి. ఇది కేవలం క్వాలిఫైడ్ డాక్టరే మాత్రమే చేయగలరు. ఎందుకంటే ప్రారంభ దశలో ఈ జ్వరాన్ని మనం సరిగా గుర్తిస్తే ట్రీట్మెంట్ బాగా ఉంటుంది, కాంప్లికేషన్స్ తక్కువగా ఉంటాయి. దాదాపు 25% మంది ఇటువంటి పేషెంట్ జ్వరం ఉండదు. వారికి ఉన్న బలహీనతని, వీక్నెస్ని లేదా టేస్ట్లెస్నెస్ని, ఆకలి లేకపోవటాన్ని, ఇతర లక్షణాలని వాళ్ళు జ్వరం అని చెప్పుకుంటూ ఉంటారు. ఏ పేషెంట్ అయినా వ్యక్తి అయినా జ్వరం అని చెప్పినప్పుడు మనం తప్పకుండా దాన్ని నిరూపించాలి. ఒక థర్మోమీటర్ తీసుకొని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తప్పకుండా మనం టెంపరేచర్ రికార్డ్ చేయాలి. సాధారణ సాయంత్రం చాలామంది 1 డిగ్రీ ఫారెన్హీట్ వరకు బాడీ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, దాన్ని జ్వరంగా తీసుకోకూడదు. అదేవిధంగా చాలామంది పిల్లలు కూడా స్కూల్ ఎగ్గొట్టడానికో లేకపోతే ఇతర పనులు చేయకుండా ఉండడానికి కోసం జ్వరం చెప్తుంటారు. వారిలో కూడా మనం తప్పకుండా థర్మోమీటర్తో పరీక్ష చేసే జ్వరం ఉందో లేదో నిర్ధారించాలి. ఒక జ్వరం నిజంగా ఉంటే తక్కువ ఉన్నా సరే, 1 డిగ్రీ ఎక్కువ ఉన్నా సరే, అంటే లో జ్వరం అంటాం, అది ఉన్నా సరే తప్పకుండా మనం పరీక్షలు చేయించాలి. ఎందుకంటే లో గ్రేడ్ ఫీవర్ అనేది సాధారణంగా మనకి ట్యూబర్క్యులోస్లో ఉంటుంది, ఒక్కోసారి క్యాన్సర్లో ఉండొచ్చు, ఒక్కోసారి థైరాయిడ్లో ఉండొచ్చు. కాబట్టి ఈ లో గ్రేడ్ ఫీవర్ని మనం తేలిగ్గా తీసుకోవద్దు.
కాకపోతే ఫీవర్ ఉందని చెప్పే ముందు మనం తప్పకుండా నిర్ధారించాలి. మల విసర్జనకు వెళ్ళినప్పుడు మలంలో రక్తం పడుతున్నా మనలో చాలామంది పెద్దగా పట్టించుకోరు. పైల్స్ మూలంగా అలా అవుతుందని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. నిజానికి మలంలో రక్తం కనిపించడం వెనక అన్నిసార్లు పైల్సే ఉండాల్సిన పని లేదు. పెద్ద పేగులో క్యాన్సర్ మూలంగా కూడా అలా జరిగే అవకాశం ఉంది. మల విసర్జన తీరుతెన్నులను గమనించడం ద్వారా ఎలాంటి జబ్బుల్ని ముందుగానే పసిగట్టవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఏం తింటున్నా, ఎలా తింటున్నా ఈ రెండు విషయాలతో పాటు మన విసర్జన తీరుతెన్నులపై కూడా ఒక కన్నేసుంచాలి. రోజుకు 3 సార్లైనా, వారానికి 3 సార్లైనా పెద్దగా కంగారేమీ అక్కర్లేదు. కానీ ఎలా జరుగుతోంది అన్న విషయాన్ని కాస్త పట్టించుకోవాలి. ఎందుకంటే మలం తీరును బట్టే మన శరీరంలో చాలా రకాల అనారోగ్యాల్ని అంచనా వేయవచ్చు. రక్తం ఏమైనా పడుతోందా? విరేచనాలు ఎంతకీ తగ్గడం లేదా? మలబద్ధకం ఉంటోందా? మలం రంగేమైనా నల్లగా ఉంటోందా? హఠాత్తుగా విరేచనాలు పట్టుకుంటున్నాయా? ఇవన్నీ మన శరీరంలో అనారోగ్యాన్ని పట్టించే సంకేతాలే. మల విసర్జన అనేది అతి ముఖ్యమైన ప్రక్రియ. చాలామంది మన భారతీయుల్లో మల విసర్జన సరిగా లేకపోతే తృప్తిగా ఉండరు. వారు చెప్పినట్టుగానే రీసెంట్గా మన మార్పు వస్తే ఎప్పుడూ సుఖ విరేచన అయ్యేవాళ్ళు ఒకేసారి అంటే సరిగా మోషన్ వెళ్ళకపోవటం, అంటే కాన్స్టిపేషన్ రావటం, లేదా లూజ్ మోషన్ రావటం, లేదా కొన్నిసార్లు కాన్స్టిపేషను, కొన్నిసార్లు లూజ్ మోషన్ రావటం, కొంతమందికి బంకబట్టడం, రక్తం పట్టడం, ఇలా జరిగితే వెంటనే మనం లోపల ఏదో ప్రాబ్లం ఉందని వెంటనే మనం అనుమానించాలి. ముఖ్యంగా పెద్దవారిలో ఇలా అయినప్పుడు, అంటే ఆల్టర్డ్ బౌల్ హ్యాబిట్ అంటాం, అంటే వారు విదేశం వెళ్ళే ప్రక్రియ మారినప్పుడు మనం ముఖ్యంగా వారిలో కోలాన్ క్యాన్సర్ సస్పెక్ట్ చేయాలి. 6 నెలలకు మించి కాన్స్టిపేషన్ కానివ్వండి, లూజ్ మోషన్ కానివ్వండి, రక్తం పట్టడం కానివ్వండి, అంటే పెయిన్లెస్ బ్లీడింగ్, పెయిన్ లేకుండా రక్తం పట్టడం కానీ జరిగితే వెంటనే మనం కొలనోస్కోపీని పరీక్ష చేయించుకొని ఆ వ్యక్తికి ఏమైనా జబ్బులు చూసుకోవాలి. అది కాకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా మోషన్ ఎక్కువగా అవుతుంటే మనం హైపర్ థైరాయిడిజం, థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ ఉందా చూసుకోవాలి. కొంతమందిలో అల్సరేటివ్ కోలైటిస్, క్రాన్స్ డిసీజు లేదా ట్యూబర్క్యులోసిస్ కూడా ఉండొచ్చు పెద్ద ప్రేగులో. సో మన యొక్క విరేచన ప్రక్రియ మారినప్పుడు తప్పకుండా పరీక్ష చేయించుకోవాలి. కాఫీ, టీ తాగడం ఆలస్యమైనప్పుడు, పొగ తాగే అలవాటు ఉండి సిగరెట్ ముట్టించలేకపోతున్నప్పుడు, ఆఫీసు వ్యవహారాల్లో ఊపిరి సలపనప్పుడు, ఇంటి పనులు, ఇతరత్రా లావాదేవీలు ఒత్తిడికి గురిచేస్తున్నప్పుడు, తలంతా భారంగా అనిపించడం, కణతంలో నొప్పి బాధించడం మనకు అనుభవమే. యాస్ప్రినో, అనాసినో వేసుకుంటే తగ్గిపోయే ఇలాంటి తలనొప్పి గురించి పెద్దగా కంగారు పడాల్సిన పని లేదు. కానీ అస్తమానం చీటికి మాటికి తలనొప్పి వస్తూ వేధిస్తుంటే మాత్రం అలాంటి తలనొప్పిని కాస్త అనుమానించాల్సిందే. మరి తరచూ వచ్చే తలనొప్పి, హఠాత్తుగా తీవ్రంగా వచ్చే తలనొప్పి వెనుక కొన్నిసార్లు ప్రాణాంతకమైన బ్రెయిన్ ట్యూమర్లు కూడా ఉండొచ్చు. తలనొప్పితో పాటు జ్వరం రావడం, మెడ బిగుసుకుపోవడం, చర్మంపై దద్దుర్లు రావడం, అయోమయంగా అనిపించడం, ఇవన్నీ మన శరీరంలో తలెత్తిన తీవ్రమైన అనారోగ్యాన్ని మనకు తెలియజెప్పే సంకేతాలే. తలనొప్పి అనేది సర్వసాధారణ సిమ్టమ్. మనందరం కూడా ఏదో ఒక సమయంలో తలనొప్పితో బాధపడుతూనే ఉంటాం. నిద్రలేమి ఉన్నప్పుడు, సరిగా తిన్నప్పుడు, లేదా ఏదైనా కోపం వచ్చినప్పుడు కానివ్వండి, స్ట్రెస్ ఉన్నప్పుడు కానివ్వండి, చాలామందికి హెడేక్ ఉంటుంది. మానసిక ఒత్తిడి బాగా ఉన్నప్పుడు చాలామందిలో స్ట్రెస్ హెడేక్ ఉంటుంది, లేదా టెన్షన్ టైప్ హెడేక్ ఉంటుంది. విద్యార్థుల పరీక్షలప్పుడు, పెద్దవారిలో ఉద్యోగాల వేటలో ఉన్నప్పుడు, ఇతర సమస్యలు ఉన్నప్పుడు హెడేక్ ఉండడం చాలా సర్వసాధారణం. కాకపోతే అన్నీ బాగా ఉండి తరచుగా హెడేక్ వస్తుంటే మాత్రం మనం ఏదో ఒక జబ్బు ఉందని అనుమానించాలి. కొంతమంది మైగ్రేన్ ఉండొచ్చు. మైగ్రేన్ లేకుండా కొంతమందికి లోపల ఏమైనా సమస్యలు, అంటే ఇన్ఫెక్షన్లు లైక్ మెనింజైటిస్. మన దేశంలో టీబీ మెనింజైటిస్, ట్యూబర్క్యులోసిస్ మెనింజైటిస్ చాలా కామన్. దానిలో కేవలం హెడేక్ మాత్రమే ఉంటుంది. కొంతమంది చిన్న చిన్న బ్రెయిన్ ట్యూమర్స్, ముఖ్యంగా పిచ్యూటరీ బ్రెయిన్ ట్యూమర్స్ కావచ్చు, లేదా ఇతర ప్రాంతాల్లో బ్రెయిన్ ట్యూమర్స్ కావచ్చు, అలా ఉన్నప్పుడు కూడా హెడేక్ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా లేవగానే హెడేక్ ఉంటే మనం బ్రెయిన్ ట్యూమర్ ఉందని అనుమానించాలి. హెడేక్ రోజుకి ఎక్కువ అవుతుంది, చూపు మారుతుంది, ఫిట్స్ వస్తున్నాయి, ఇతర లక్షణాలు వస్తుంటే మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించి సరైన పరీక్షలు చేయించుకోవాలి. ఒక్కొక్కసారి పేషెంట్కి వరస్ట్ హెడేక్, అంటే జీవితంలో ఎప్పుడూ అనుభవించినంత హెడేక్ వస్తుంది. ముఖ్యంగా బీపీ ఉన్నవాళ్ళు కానీ, వయసు పెద్దగా ఉన్నవాళ్ళు ఇలా వచ్చినప్పుడు మనం సబ్ ఎరక్నాయిడ్ హ్యామరేజ్, అంటే బ్రెయిన్లో బ్లీడింగ్ మనం అనుమానించాలి. మనలో కొంతమంది అప్పటిదాకా బాగానే ఉంటారు, కానీ ఉన్నట్లుండి ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు.
అయోమయానికి గురవుతూ ఉంటారు. ప్రవర్తనలో ఉన్నట్లుండి మార్పులు కనిపించడం వెనుక రక్తహీనత మొదలుకుని మానసిక సమస్యల వరకు అనేక కారణాలుంటాయి. అనారోగ్యాన్ని పట్టి చెప్పే ముందస్తు సంకేతాల గురించి ఇప్పుడు చూద్దాం. కళ్ళు కావాలంటాయి, కానీ కడుపు మాత్రం వద్దంటుంది. తిండి విషయంలో మనలో కొంతమందికి ఇలాంటి చిత్రమైన పరిస్థితి ఎదురవుతుంటుంది. బాగా ఆకలేస్తుంటుంది, కంచం నిండా ఇష్టమైన పదార్థాలు నోరూరిస్తుంటాయి. అలా కంచం ముందు కూర్చొని 4 ముద్దలు మింగామో లేదో కడుపు నిండిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇక తినాలనిపించదు. తిన్నది కొంచెమే అయినా అది కూడా సరిగ్గా అరగదు. అజీర్తి బాధలు మొదలవుతాయి. తిన్నదంతా బయటకు కక్కేయాలనిపిస్తుంటుంది. ఈ లక్షణాలన్నీ మన పొట్టలో సమస్యల ముప్పును మనకు ముందుగా తెలియజెప్పేవే. సాధారణంగా అన్నవాహికలోనో జీర్ణమండలంలోనో ఎక్కడో ఏదో తీవ్రస్థాయి సమస్య తలెత్తినప్పుడు కనిపించే ఈ అనుమానిత సంకేతాల్ని మనం సరిగ్గా అర్థం చేసుకుని తగిన వైద్య సాయం తీసుకుంటే క్యాన్సర్ల వంటి ప్రమాదకర పరిస్థితులకు ఆదిలోనే అడ్డుకట్ట వేయొచ్చని చెబుతారు డాక్టర్లు. పేషెంట్లు చాలామంది కూడా జీర్ణాశయ సమస్య చెప్తూ ఉంటారు. కొంతమంది గ్యాస్ అంటారు, కొంత హార్ట్ బర్న్ అంటారు, కొంత అల్సర్ అంటుంటారు. ఏ వ్యక్తికైనా భోజనం చేయగానే కడుపు ఉబ్బటం, చాలా ఎక్కువగా తేన్పులు రావటం, డిస్కంఫర్ట్గా అంటే పొట్టలో చాలా ఇబ్బందిగా ఉండటం జరుగుతూ ఉంటుంది కొంతమందికి. ఇలా ఉన్నప్పుడు మనం ఆ పేషెంట్కి రిఫ్లక్స్ ఈసోఫేజిస్ ఉందా, అల్సర్స్ ఏమైనా ఉన్నాయా, పెప్టిక్ అల్సర్ డిసీజ్ ఉందా అనేది మనం చూపించుకోవాలి. కొంతమందికి ఆకలి ఉండదు, కొంచెం తినగానే కడుపు నిండినట్టుగా ఉంటుంది. కొంతమందికి ఈ మోషన్స్లో నల్లగా రక్తం వస్తూ ఉంటుంది, మెలినా అంటాం. అంటే జీర్ణాశయం రక్తస్రావం జరిగినప్పుడు అది మలంలో కలిసి బయటకు వచ్చేసరికి నల్లగా మారుతుంది. మోషన్ నల్లగా వచ్చినప్పుడు మనం జీర్ణాశయంలో కానీ చిన్నపిల్లలు కానీ బ్లీడింగ్ ఉందా చూడాలి. ఒకసారి చిన్న సమస్య కావచ్చు, సింపుల్ నాన్ అల్సర్ డిస్పెప్సియా, అంటే ఏ అల్సర్ లేకుండా కూడా ఈ సిమ్టమ్స్ ఉండొచ్చు. కొంతమందికి గ్యాస్ట్రిక్ మొటిలిటీ లేదా ఈసోఫేజియల్ మొటిలిటీ డిజార్డర్స్, అంటే మన అన్నవాహిక జీర్ణాశయం కదలికలో వచ్చే మార్పులు కావచ్చు. కొంతమందికి అల్సర్ వల్ల కావచ్చు, రేరుగా ఇది క్యాన్సర్ వల్ల కూడా కావచ్చు. కాబట్టి ఈ సిమ్టమ్స్ అంటే జీర్ణాశయం సంబంధించినప్పుడు అజీర్తి కానివ్వండి, కడుపు ఉబ్బటం కానివ్వండి, ఎక్కువ తేంపులు రావటం, ఎక్కిళ్ళు రావటం ఉన్నప్పుడు మీకు మీద మందులు వాడకుండా ఒక్కసారి ఎండోస్కోపీ చేయించుకొని చూసుకోవాలి లోపల జబ్బు ఏముందో. ఎందుకంటే ప్రారంభ దశలో ఈ జబ్బును గుర్తుపట్టినప్పుడు ట్రీట్మెంట్ చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి మీకు మీరు సెల్ఫ్ మెడికేషన్ చేసుకోకుండా వెంటనే పరీక్షలు చేయించుకొని, ముఖ్యంగా ఎండోస్కోపీ చేయించుకొని దానికి తగ్గట్టుగా మీరు మందులు వాడుతూ ఉండాలి. మన శరీరం ఒక అద్భుతమైన మెషిన్ లాంటిది. ఈ యంత్రంలో ఏ చిన్న మార్పు వచ్చినా సరే ఎన్నో సంకేతాలు బయటికి వస్తుంటాయి. కాబట్టి చిన్న సింప్టమ్ అయినా సరే పర్సిస్టెంట్గా ఉంటే, ఎప్పుడు ఉంటే మీరు దాన్ని ఏమాత్రం ఉపేక్షించకుండా వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. ఆధునిక కాలంలో అనేక జబ్బులకు ట్రీట్మెంట్ ఉంది. కాకపోతే ప్రారంభ దశలో గుర్తుపడితేనే అది చాలా వరకు సాధ్యం అవుతుంది. కాబట్టి చిన్న సింప్టమ్, చిన్న లక్షణం మీకు కనపడ్డా ఏమాత్రం ఉపేక్షించకుండా, ముఖ్యంగా సెల్ఫ్ మెడికేషన్, మీకు మీరే మందులు వేసుకోకుండా సరైన డాక్టర్ని సంప్రదించి పరీక్షలు చేయించుకొని మీ వ్యాధులను నయం చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల మీ కుటుంబము, సమాజము ఆరోగ్యంగా ఉంటుంది. లేచి తిరుగుతున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ రాత్రిపూట పడుకున్నప్పుడు మాత్రం సరిగా గాలి పీల్చలేకపోతున్నాం డాక్టర్ గారు అని కొంతమంది వాపోతుంటారు. నిజానికి పడుకున్నప్పుడు సరిగ్గా గాలి పీల్చలేకపోవడం అన్నది కూడా మనకు ఒక హెచ్చరిక సంకేతమే. ఊపిరితిత్తుల్లో వాపున్నప్పుడు, వాటిలోకి నీరు చేరినప్పుడు, లేదా ఊపిరితిత్తుల్లో ఎక్కడైనా చిన్నగా రక్తం గడ్డలు కట్టినప్పుడు, గుండెలో ఏదైనా సమస్య మొదలవుతోంది అన్నప్పుడు మనకు సరిగ్గా ఊపిరాడని పరిస్థితి ఎదురవుతుంటుంది. అలాగే పక్షవాతం రావడానికి ముందు హఠాత్తుగా చూపు తగ్గడం, మాట కోల్పోవడం వంటి లక్షణాలు మనకు కనిపిస్తాయి. ఇక కళ్ల ముందు తరచూ హఠాత్తుగా మెరుపులు కనిపిస్తున్నా, ఉన్నట్టుండి కీళ్లలో వాపులు, నొప్పులు మొదలైన వాటి వెనుక ఏదో విపత్తు పొంచి ఉందని అర్థం చేసుకోవాలి. ఈ ప్రమాద ఘంటికలు మోగుతున్నప్పుడు అలసత్వం చూపించకుండా వెంటనే తగిన వైద్య సాయం తీసుకోవాలి. అప్పుడే మనకు ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన విపత్తుల నుంచి రక్షణ దొరుకుతుంది. బరువు తగ్గిపోతుండడం, తరచూ జ్వరం రావడం, కొంచెం తిన్నా కడుపు నిండిపోవడం,
మల విసర్జనలో మార్పులు రావడం వంటి విషయాలపై అవగాహన పెంచుకోవడం ద్వారా ప్రమాదకర జబ్బుల్ని ముందుగానే ఎలా పసిగట్టొచ్చో, వాటిని ఎలా నివారించుకోవచ్చో తెలుసుకుందాం కదా. తిరిగి రేపు సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.